హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జుడాబాకా ఛానల్కి. సో మేడం రోజు 2 సైకాలజీ వీడియోస్ చేయండి మేడం ప్లీజ్ అని చెప్తున్నారు. ట్రై చేస్తానండి, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే కోల్బర్గ్ నైతిక వికాసం సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, కూల్ డ్రింక్ బర్గర్ నైట్ కూల్ డ్రింక్ బర్గరు తిన్నా పన్నా ఇంతే. చాలా రోజులు చాలా మందికి గుర్తున్నది ఏంది, నైటు కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా పన్నా. కోల్బర్గ్ అనగానే నైతిక వికాసం, నోమ్ చామ్స్కీ అనగానే భాషా వికాసం, కార్ల్ రోజర్స్ అనగానే ఆత్మ తిరుగుతుంది ఆత్మ వికాసం, పియాజే అంటే సంజ్ఞ జీన్ పాయింట్ వేసుకునేది, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం, సంజ్ఞ అనేది జీన్ పాయింట్ వేసుకున్నది అని చెప్పిన. సుశిరా ఎంత మంచి గుర్తుంది. కోల్బర్గ్ అనేది ఎట్లా చెప్పిన అంటే వికాసం, నైతిక వికాసం అంటే ఏం లేదు, నైటు కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా పన్నా. ఇక్కడ ఏంది, నైటు కూల్ డ్రింక్ అండ్ బర్గర్ తిన్నా పన్నా. సింపుల్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకుందాం, చాలా సింపుల్గా చెప్పుకుందాము. చాలా తప్పకుండా క్వశ్చన్ వచ్చే ఏరియా. ఇక కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అక్కడ నుంచి కొంచెం ఇప్పుడు ఇట్లా ఈ విధంగా చాలా మొత్తం బుక్ చూసి చెప్తే చాలా సేఫ్ అవుతుంది కాబట్టి అందులో ఇంకా ఎక్స్ట్రా ఉన్న మ్యాటరు అండ్ ఇందులో ఉన్నది అన్నీ ఒకసారి చెప్పుకుందాం. మీకు సింపుల్ మెథడ్లో చెప్తాను. నచ్చితే ఎక్కడైనా నచ్చింది అని అనుకుంటే, మీకు రవ్వగింజ అంతా నచ్చింది, ఏదైనా గుర్తుంది పాయింట్ అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దయచేసి లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయితే నేను అనుకున్న లక్ష్యం చేరుకుంటా. ఓకే, నేను ఇంకా చాలా మందికి చేరాలనుకుంటున్నా. ఇక సంవత్సరం ముందు చదువు వేరే ఉంటుంది, 10 రోజుల ముందు చదివే చదువు వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హాల్ టికెట్స్ ఈరోజు అప్లోడ్ అయినాయి కావచ్చు, వచ్చినాయి కావచ్చు. ఏడ సెంటర్లు పెట్టుకుంటారో చూసుకోండి. ఇక అని చెప్తున్నా కదా నేను. ఇక కొంచెం అందరికీ రీచ్ కావాలనేది నా లక్ష్యం. కాబట్టి దయచేసి మీరు అది యూట్యూబ్ ఉంది, అది ఏంటి యూట్యూబ్ అని రూల్ అట, బాగా లైక్ చేస్తే ఆ వీడియో పోతుంది అన్నట్టు. అట్లా కోల్బర్గ్ నైతిక వికాసం అంతమంది చూస్తున్నారు, అన్ని గంటలు చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోతారు ఎవరైనా. మనం కూడా చూసిన అన్నిటికీ లైక్ చేయం కదా. అట్లా ముందుగా ఈ కోల్బర్గ్ నైతిక వికాసము, ఈయన ఎవరు అంటే లారెన్స్ కోల్బర్గ్. సో ఈయన ఏ దేశస్తుడు, మళ్ళీ అమెరికాలోనే. ఏడ తిన్నాడు, ఈడ కూల్ డ్రింక్ బర్గర్లు మనం తినాం కాబట్టి ఈడ అమెరికాలోనే తిన్నాడు. నోములు కూడా అమెరికాలోనే వేసుకున్నాడు, కారు కూడా అమెరికాలోనే తిరుగుతుంది. చూసిరా, మోరల్ డెవలప్మెంట్ నైతిక వికాసం అంటే ఏంటిది, మోరల్ డెవలప్మెంట్. ఈయన నైతికత మీద చాలా పరిశోధనలు చేసిండు. ఎవరబ్బా, ఈయననే కోల్బర్గ్. ఈ కోల్బర్గ్ నైతిక పైన బాగా పరిశోధనలు చేసిండు. సో ఈయన ఈ మోరల్ డెవలప్మెంట్ అనేది ఆంగ్ల పదం. సో ఆంగ్ల పదము ఏం చేసిందంటే, మోరస్ అనే లాటిన్ పదం నుండి మొరాలిటీ అనే పదం వచ్చింది. ఇది పెట్టుకోవాలి, మళ్ళీ మస్తు సార్లు వచ్చింది. మోరస్ అనేది లాటిన్ పదం గుర్తుపెట్టుకోవాలి. మోరస్ అంటే ఏంటిది, మోర్ పైసలు అని మోరస్ అనే లాటిన్ పదము మొరాలిటీ అనేది వచ్చింది. మోరస్ నుంచే మొరాలిటీ అనేది వచ్చింది. నేను లాటిన్లో కూర్చున్నా మోరల్గానే ఆలోచిస్తాను, మోరస్గా ఆలోచిస్తాను అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నవ్వొద్దు. మోరస్ అంటే ఏంటిది, నీతిగా ప్రవర్తించు. ఓకే, నేను లాట్రిన్లో కూర్చున్నా కూడా మోరస్గానే ఆలోచిస్తాను గుర్తుపెట్టుకోవాలి. ఏం కాదు అబ్బా, గలీజ్గా గుర్తుపెట్టుకోవడం కాదు, ఏం కాదు. ఓకే, చెప్తే ఏం కాదు. ఇందులో ఏమి ఉన్నది అంటే, వీళ్ళు ఏం చేసిండంటే శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అని 3 దశలు చెప్పిండు. అండ్ తప్పు ఒప్పు గురించి తెలియదు నైతికత. పిల్లలకు తప్పు ఒప్పు గురించి తెలియదు, అంతరాత్మ ఉండదు చిన్నపిల్లలకు, నైతికత విలువలు తెలియదు. అసలు ఏది నచ్చిందో అదే ఒప్పు, ఏది నచ్చలేదో అదే తప్పు అనేది శైశవ దశలు ఉంటుంది. పూర్వ బాల్య దశలో ఏంటంటే నైతికత ప్రారంభమవుతుంది. అండ్ ఉత్తర బాల్య దశ వచ్చేసరికి నైతికత అనేది వృద్ధి చెందుతుంది. ఓకే, ఇక్కడ పరిచయం ఇస్తున్నాను మీకు నేను పరిచయం చేస్తున్నాను. నైతికత అనేది శైశవ దశలో ఉంటుంది, పూర్వ బాల్య దశలో కూడా ప్రారంభమవుతుంది, ఉత్తర బాల్య దశలకు వచ్చేసరికి వృద్ధి చెందుతుంది అనేది గుర్తు. ఓకే, నైతికత అంటే నీతిగా, న్యాయంగా, ధర్మంగా, నియమ నిబంధనలు, సాంఘిక నిబంధనలు, క్రమశిక్షణ, రాజ్యాంగాన్ని, చట్టాన్ని, హక్కులను, విధులను గౌరవించడం, వాటి గురించి అవగాహన చేసుకొని లైఫ్లో అనుభవించడం, దాన్ని పర్టికులర్గా దాన్ని అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని, దాన్ని మన లైఫ్లోకి అన్వయించుకొని అంటే అప్లై చేసుకొని దాని మీద నడవడం అన్నట్టు, దానిపైన అనుసరించడం.
సో అది నైతికత అంటే. మిగ పిల్లలపై కొన్ని ప్రశ్నలు వేసేవాడు ఈయన, ఎవరు, కోల్బర్గ్. పిల్లలపై కొన్ని ప్రశ్నలు వేసి ఏం చేసిన అంటే నైతికత కథలు చెప్పి సందిగ్ధాన్ని ఏర్పాటు చేసి కొంతమంది పిల్లల్ని కొన్ని ప్రశ్నలు వేసి ఈయన ఒక 100 మందిని ఏం చేసిండు ఈయన అంటే, ఎవరు, కోల్బర్గ్ ఒక 100 మందిని పిల్లల్ని ఇట్లా కథలు చెప్పి వాళ్ళ మీద ప్రయోగాలు చేసి, ఓహో ఇది ఇట్లా నా పిల్లల భవిష్యత్తు పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి అని 3 దశలు, ఆ 3 స్థాయిలు 6 దశలుగా చేసిండు. అవి మీకు చెప్తా, ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నానట్టు. అయితే ఇక్కడ ఏం చెప్తా, ఒక కథ చెప్తా మీకు, ఇంట్లో లేదు బుక్లో, సార్ చెప్పిన నేను చెప్తా. తర్వాత ఏం చెప్పిండంటే, హెంజ్డైమా అనేది ఒక ప్రసిద్ధి కథ. అయితే ఆయన ఏం చేసిండో వినండి మీరు, ఇక్కడ వినండి. అయితే ఏంటంటే అతని భార్య క్యాన్సర్తో బాధపడుతుంది. ఆయన భార్య ఎవరు, ఇది హెంజ్డైమా అనే ఒక అతని భార్య క్యాన్సర్తో చాలా బాధపడుతుంది. అయితే ఆపరేషన్ కావాలని హాస్పిటల్కి వెళ్తే $20,000 కావాలని డాక్టర్ అంటాడు. మరి డాక్టర్ అంటాడంటే $20,000 డబ్బులు తన దగ్గర ఉండేది. అయితే అప్పుడు ఏం చేస్తాడంటే, మరి క్యాన్సర్ తక్కువ కావడానికి డాక్టర్లను బ్రతిమలాడతాడు. నా దగ్గర ఎన్ని పైసలు లేవు, కొన్ని ఉంటే ఏమన్నా తీసుకోండి, నేను అడ్జస్ట్ చేస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోనప్పుడు తను ఏం చేస్తాడంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పోతాడు. పోయి $2,000 తీసుకొని మొత్తం $2,000 ఆయన అన్నాడు, $20,000 అన్నాడు. ఈయనకు $2,000 మొత్తం జమ చేసి అక్కడ ఇక్కడ అడిగి జమ చేసి మళ్ళీ డాక్టర్ల దగ్గర తీసుకుపోతాడు. కొంచెం డబ్బు నేను చేసిన, నా దగ్గర అసలు డబ్బులు లేవు, దయచేసి నా భార్య ప్రాణాలు కాపాడండి, $20,000 అంటే నాతోటి కాదు, $2,000 తీసుకోండి అని, నా భార్యను కాపాడుకోండి అని వాళ్ళ ప్రాధాయపడతాడు, వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. ఆయన అక్కడ ఎవరు డాక్టర్లు వినరు, ఖచ్చితంగా తీసుకురావాల్సిందే డబ్బులు అని అంటారు. $1,000 జమ చేసుకొని తెచ్చినా కూడా ఆయన ఒప్పుకోనప్పుడు అయితే అప్పుడు ఏం చేస్తాడంటే, అక్కడే ఆయనకి ఎవరు చెప్తారంటే, అక్కడ ఇదేంటి డాక్టర్ ఉండే షాప్లో మెడికల్ షాప్ ఉంటుంది కదా, అయితే తన భార్య కాపాడుకోవడానికి క్యాన్సర్కి ఆపరేషన్ ఎక్కడైతే చేపియారో ఒక మందు వచ్చింది, ఆ మందు అక్కడ ఉన్నదని చెప్తారు. ఎక్కడ, మెడికల్ షాప్లో ఉందని చెప్తారు. మెడికల్ షాప్లో ఉందంటే సరే ఇక ఇన్ని వేలు పెట్టా కదా నేను డాక్టర్ దగ్గర అని మెడికల్ షాప్కి పోతాను, మెడికల్ షాప్కి పోతాడు. మెడికల్ షాప్లో పోయి నా భార్య క్యాన్సర్ ఉంది కదా, ఆ మంది ఏరి అని అంటే ఆయన కూడా ఏమంటాడంటే, ఎంత తను కూడా ఏమంటాడంటే ఒక $2,000 ఆ మంది ఇస్తా అని చెప్తాడు. అప్పుడు కూడా ఇప్పుడు తన ఫ్రెండ్స్ దగ్గర తెచ్చిన అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది, దానికంటే ఎక్కువనే అడుగుతాడు అన్నట్టు. అడిగితే అయితే తన వాళ్ళ దగ్గర కూడా ఆ మెడికల్ షాప్ అయిన దగ్గర అడుగుతాడు, నా ఫ్రెండ్స్ దగ్గర పోయి ఇంత అమౌంట్ జమ చేసిన నేను, ప్లీజ్ దయచేసి ఈ అమౌంట్ తీసుకొని నా భార్య ప్రాణాలు కాపాడండి, నాకు ఇప్పుడు ఆపరేషన్ చేసేంత స్తోమత లేదు, ఈ మందుతోటి నా భార్య ప్రాణాలు కాపాడుకుంటా, దయచేసి కొంచెం తక్కువ ఉన్నది ఇవ్వనంటే వాళ్ళు కూడా షాప్ వాళ్ళు కూడా ఎంత ప్రాధాయపడ్డా కూడా వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఎంత ప్రాధాయపడ్డా ఇవ్వరు, కావాల్సిందే $2,000 ఏమో $3,000 అడుగుతాడు, కావాలని అంటారు. అయితే అప్పుడు ఇక తను అలసిపోయి ఏం చేస్తాడైతే, అప్పుడు తన భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి రాత్రి షాపు మూసిన తర్వాత ఈ హెంజీ ఏం చేస్తాడంటే, ఇది అందులో బుక్కులు ఉందా, ఈ బుక్కు హెంజీ దొంగతనం చేసి మందు తీసుకొని పోయి చేస్తాడు. ఇక ఇవ్వడు కాబట్టి మందు తీసుకొని తన భార్య ప్రాణాలు కాపాడుకుంటాడు. సో ఇలా దొంగతనము ఇక్కడ స్టోరీ అంతా చెప్పి ఈ దొంగతనము తప్ప ఒప్ప అనే ప్రశ్నలు పిల్లల్ని అడిగి, పిల్లల్ని సైకాలజికల్గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎంత నైతికత ఉంది, ఏ ఇయర్ వాళ్ళకు ఎంత ఉన్నది అనేది విషయాన్ని కోల్బర్గ్ గారు ఈ 100 మంది పైన, వీళ్ళు 1000 మంది పైన 100 మంది పైన ఇలాంటి పరిశోధనలు చేసి అప్పుడు మనకు ఈ దశలు స్థాయిలు తీసుకొచ్చుకున్నారు. ఓకే, ఈ స్టోరీ మీకు అవసరం లేదు కానీ స్టోరీ చెప్తే కోల్బర్గ్ అనేది గుర్తుంటుందని చెప్పిన. ఓకే, నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఇది 2006లో వచ్చిన ప్రశ్న, 2006లో వచ్చిన డిఎస్సిలో అండ్ టెట్లో వచ్చిన ప్రశ్న. అయితే ఈ టెట్లో డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు మళ్ళీ వస్తున్నాయండి, అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడుగుతున్నారు, ఉదాహరణలు కూడా మళ్ళీ వస్తున్నాయి. అయితే ఈ నైతిక వికాసము సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది. మరి సంజ్ఞానాత్మక వికాసము అంటే ఏంటిది, అది ఎవరు కనుగొన్నారు అని అంటే మనం ఏమనుకున్నాము, సంజ్ఞ అంటే ఎవరు, పియాజే సంజ్ఞానాత్మక అంటే సంజ్ఞ జీన్ పాయింట్ వేసుకుంది, సంజ్ఞ జీన్ పియాజే అని అన్న. అయితే పియాజే చెప్పినట్టు సంజ్ఞానాత్మక అంటే ఏంటిది, ప్రజ్ఞలో ఆలోచనలో వికాసము,
పెంపొందించడమే నైతికపై ఆధారపడుతుంది. అంటే ప్రజ్ఞలోని ఆలోచనలు, ఓకే, ప్రజ్ఞలో మన దగ్గర ఉన్న ప్రజ్ఞలోని ఆలోచనల వికాసం పెంపొందించడమే నైతికత ఆధారం అని సంజ్ఞానాత్మక వికాసం అంటే, ఓకే, ప్రజ్ఞలోని ఆలోచనలు వికాసం. ఇప్పుడు ఇక చెప్పుకుందాం. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలు 3 ఇవి మంచి గుర్తుపెట్టుకోవాలి. ఇళ్ళకెళ్ళి వస్తాయి క్వశ్చన్స్, దయచేసి ఎట్లా వస్తాయో చూద్దాం. ఏం లేదు, మనం ఏం చేస్తాం, మనం పూర్వ సాంప్రదాయ స్థాయి. కోల్బర్గ్ ఇక కూల్ డ్రింక్ తాగి బర్గర్ తిని నైటు సాంప్రదాయం అని గుర్తుపెట్టుకోవాలి. సాంప్రదాయం అంటే సాంప్రదాయాలు, స్థాయిలు. 3 గంటల వరకు వన్నా అని గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో 3 గంటల వరకు సాంప్రదాయంగా వన్నా అంటే 1 వస్తాయి. 3 పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. మనకేం కనిపిస్తుంది ముందు? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ అని మన నోటికి ఊతపదం లెక్క అవుతుంది. అయితే ఈ పూర్వకి ఉత్తరకి మధ్య సాంప్రదాయ స్థాయి ఒకటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు కోల్బర్గుల బాగా కూల్ డ్రింకు బర్గర్ తిని బాగా నైటు 3 గంటలకు లేచిన అని గుర్తుపెట్టుకోవాలి. 3 అంటే ఏంటిది? 3 గంటలకు సాంప్రదాయంగా వన్నడు అని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే 3 గంటలకే లేచిండు, సాంప్రదాయబద్ధంగా 3 గంటలకు లేచిండు అని గుర్తుపెట్టుకోవాలి. అంత కూల్ డ్రింక్ తాగినా బర్గర్ తిన్నా నైటు మళ్ళీ 3 గంటలకే సాంప్రదాయంగా లేచిండు. ఈ 3 ఏంటి? పూర్వ సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. అయితే ఇప్పుడు పూర్వ సాంప్రదాయక స్థాయిలో 2 దశలు. 1వ దశ, ఇదే 2వ దశ. ఇది మొత్తం గుర్తుపెట్టుకోవాలబ్బా, నేను చెప్తా. 2వ సాంప్రదాయ స్థాయిలో 3వ దశ, 4వ దశ. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశ, 6వ దశ. ఈ దశలకి వెళ్ళి ఖచ్చితంగా అడుగుతాడు. ఈ 3 దశలు, ఈ 4 దశలకి వెళ్ళి అయితే ఎవ్రీ టైం అడిగిండు. అన్నిట్లల్లో అడిగిండు, ఒక దాంట్లోనే కాదు అన్నిట్లలో అడిగిండు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, 3 సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ 3టికి 2 ఉన్నాయి. 6 దశలు. 3 సాంప్రదాయాలు, 6 దశలు. ఇవి ఏంటిదో చూద్దాం. మీరు మంచిగా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 1, 2 దశలు ఉన్నాయి కదా. 1వ దశ శిక్షణ అబ్బా. 1వ దశ శిక్ష గుర్తుపెట్టుకోవాలి. 1వది శిక్ష, 2వది బహుమతి కదా. మీకు ఎక్కడైనా క్వశ్చన్లో శిక్ష పడ్డదా, శిక్ష వచ్చిందా, బహుమతి వచ్చిందా అంటే మీరు శిక్షలు గుర్తుపెట్టుకోవాలి. ఇవి దశలు గుర్తుపెట్టుకోవాలి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఏమున్నది? 1వ దశ, 2వ దశ. 1వ దశలో ఏంటిది? ముందు శిక్ష అనుభవించాలి. ఫస్ట్ శిక్ష వేసిండు అని గుర్తుపెట్టుకోవాలి. శిక్ష, బాల శిక్ష. మనకు ఎప్పుడు గుర్తు? మనమే ఫస్ట్ ఏం చదువుతాం? బాల శిక్ష చదువుతాం. కాబట్టి శిక్ష ఫస్ట్ దశ. 2వ దశ బహుమతి. తర్వాత ఇప్పుడు చెప్తా. సాంప్రదాయ స్థాయి 2వ దాంట్లో ఇట్లా కంటిన్యూగా ఇచ్చిండు. 3వ దశ మంచి బాలుడు, మంచి బాలిక. 4వ దశ సాంఘిక నియమాలు. తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి 5వ దశ హక్కులు, ఒప్పందాలు, చట్టం గురించి. 6వది వ్యక్తిగత అంతరాత్మలో కూడిన నీతి. ఓకే, ఇవి ఎట్లనో మనం తెలుసుకుందాం. చాలా సింపుల్గా ఇప్పుడు క్వశ్చన్ అడిగితేనే టకటక చెప్పాలి మీరు. ఓకే, ఈ వీడియో ఏమైతే అవుతుంది చూడు. శిక్ష పూర్వ సంప్రదాయ స్థాయిలో 2 దశలు ఉన్నాయి. ఏంటిది? ఫస్ట్దేమో శిక్ష ఏం లేదు. శిక్ష అనగానే పిల్లవాడు శిక్షకు భయపడి చేస్తున్నాడు అని మీకు ఇచ్చిన క్వశ్చన్లో శిక్ష అని అనగానే మీరు కళ్ళు మూసుకొని 1వ దశ పెట్టాలి. ఎట్లా? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల నుండి శిక్ష నిందల నుండి తప్పించుకోవడం కోసం మాత్రమే గౌరవిస్తారు. వాళ్ళ శిక్షలకు భయపడి మాత్రమే పనులు చేస్తాడు. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ వింటేనే సైకాలజీలో తెలుస్తుంది. తండ్రి కోప్పడతాడని సమయానికి హోంవర్క్ చేయడం, దండనకు భయపడి ప్రార్థన సమయానికి హాజరు కావడం. ఓకే, ప్రార్థన సమయానికి స్కూల్కి ఎట్లా హాజరవుతాడు పిల్లగాడు? సార్ శిక్షిస్తాడు కాబట్టి, సార్ దండన వేస్తాడు కాబట్టి. అంతే, శిక్షకు భయపడి సార్ దండన వేస్తాడు కాబట్టి అటెండెన్స్కి ప్రేయర్కి ఖచ్చితంగా పోవాలి. మీకు ఇక్కడ ఇట్లా ఇస్తాడు. దండనకు భయపడి ప్రార్థన సమయానికి వెళ్ళే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారము నైతిక దశలో ఏ దశలో ఉన్నాడు అని ఇవ్వచ్చు, లేదా ఏ స్థాయిలో ఉన్నాడు అని అడగవచ్చు. అర్థమైంది కదా? శిక్ష, బాల శిక్ష అంటే మీకు ఒకటి శిక్ష గుర్తుకొస్తుంది. ఫస్ట్ది శిక్ష.
పూర్వసంప్రదాయ శిక్ష. ఇక రెండవది అర్థమైంది కదా, ఒకటోది. తర్వాత బహుమతి అండ్ లాభం, సాధనోపయోగ ఓరియంటల్. ఇచ్చిన ప్రశ్నలో బహుమతిని పొందడానికి చేసేది అనగానే కళ్ళు మూసుకొని రెండోది బహుమతి. ఫస్ట్దేమో బాల శిక్ష అని గుర్తుపెట్టుకున్నారు. మరి రెండోది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? బహుమతి. ఇక బహుమతి ఇచ్చిన ప్రశ్నలో బహుమతి అని ఉంటే అది పెట్టాలి. ఇక ఈ ఎగ్జాంపుల్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిండు టెట్లో. ప్రసాదం కోసమే గుడికి వెళ్ళడం. నువ్వు కారు బొమ్మ ఇస్తే నేను వీడియో గేమ్ ఇస్తా అంటే నాకేం లాభం, నీకు ఇస్తే నాకేం లాభము, ఏం లాభం అని అంటున్నాడు. ఇప్పుడు అంతే కదా, నువ్వు కారు బొమ్మ ఇస్తే నేను వీడియో గేమ్ ఇస్తాను. మీరు చూడండి, అసలు ఆలోచించాలి. అది మీకు ఎగ్జామ్ వచ్చినప్పుడు, క్వశ్చన్ వచ్చినప్పుడు ఆలోచించాలి. ప్రసాదం కోసమే గుడికి వెళ్ళడం ఏంటిది? ప్రసాదం కోసమే. ప్రసాదం ఏంటిది? ఆయనకు బహుమతి. దానికోసమే వెళ్తున్నాడు. ఏదో గౌరవించి నాకు దేవుడు కావాలి అని అట్లా ఆత్మతోటి కాదు. నైతిక విలువ లేదు ఇక్కడ, ఏం లేదు. ప్రసాదం కోసం మాత్రమే గుడికి వెళ్తున్నాడు. ఇంకా ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు, మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. తెలుగులోనే ఇస్తాడంటే సైకాలజీలో కూడా ఒక్క ఎగ్జాంపుల్ మనం అవగాహన చేసుకున్నాము అని అంటే ఖచ్చితంగా అని తెలుస్తాయి. నువ్వు కారు బొమ్మ ఇస్తే నేను వీడియో గేమ్ ఇస్తా, తనకి ఇష్టం కాబట్టి నాకు ఏం లాభం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నెల నుంచి నేను ఆధ్యాత్మికంగా నా ఆధ్యాత్మికంగా నేను 30 రోజుల సమ్మర్ క్యాంప్ పెట్టిన. నేను సమ్మర్ క్యాంప్ పెట్టి ఏం చేసిన అంటే అలా గేమ్స్ కూడా పెట్టిన. గేమ్స్ పెట్టి ఏం చేసిన అంటే పైసలు కాదు, ఇంకా ఫ్రీ కోసమే. ఆధ్యాత్మికంగా అంటే ఎవరు రారు, ఉట్టుట్టిగా అంటే అందరూ వస్తారు. ఆధ్యాత్మికంగా పెట్టి ఏం చేసిన అంటే నేను చెప్పిన శ్లోకాలు కానీ నేను చెప్పినవి కానీ మళ్ళీ రిటర్న్గా రేపు ఎవరు మంచి చెప్తారో వాళ్ళకు ప్రైజు, ఇటు ఇందులో ప్రైజు మన గేమ్స్లో ప్రైజులు పెట్టిన. ఆధ్యాత్మికంగా ఈరోజు చెప్పిన నేను లెసన్ రేపు ఎవరైతే చేసుకొస్తారో అవి లెసన్ చెప్పిన. ఇంకొకటి ఏం చెప్పిన అంటే టేబుల్స్ ఉన్నాయి కదా, టేబుల్స్ ఎవరైతే 20 టేబుల్స్ బై హార్ట్ చేస్తారో వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఒక 50 మంది ఉన్నారు. 50 మందికి నేను వాచ్లు కొనుక్కొచ్చాను అని చూపెట్టిన ఫస్టే. ఇది ఫస్ట్ సెకండ్ కాదు, ఇంట్లో ప్రైజులు గేమ్స్లో ఫస్ట్ సెకండ్ ప్రైజులు, మీరు చెప్పే దాంట్లో ఫస్ట్ సెకండ్ ప్రైజులు. కానీ టేబుల్స్లో నేను ఫస్ట్ సెకండ్ ప్రైజులు పెట్టలేదు. ఎందుకంటే ఇది నాకు అందరికీ రావాలి, అవి కూడా అందరికీ రావాలి. కానీ కాంపిటీషన్ లేకపోతే పిల్లలకు అది ఉండదు. ఇది ఏం చేసిన అంటే ఎంతమంది వస్తారో అన్ని వాచ్లు కొనుక్కొచ్చి అన్ని వాచ్లు వాళ్ళకు చూపెట్టిన. ఎవరైతే 20 టేబుల్స్ చెప్తారో చెప్పాలి, తీసుకొని పోవాలి, ఈ వాచ్ తీసుకొని పోవాలి. ఇప్పుడు నేను చేసినది ఏ సాంప్రదాయ స్థాయిలో ఉంది, ఏ దశలో ఉంది కోల్బర్గ్ ప్రకారం మీరు చెప్పండి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు నా దగ్గరికి? బహుమతి కోసం వస్తుర్రా, దేనికోసం వస్తున్నారు చెప్పాలి ఇప్పుడు మీరు, ఓకేనా? రెండవది సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి అయిపోయింది కదా, ఇప్పుడు సాంప్రదాయక స్థాయి. మూడో దశ మంచి బాలుడు మంచి బాలిక. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 3 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అన్నీ వస్తాయి. 3 అనేది మూతోటి స్టార్ట్ అవుతుంది, మంచి అనేది మాతోటి స్టార్ట్ అవుతుంది. అది 1వ దశ ఏంటిది? ఇవే గుర్తుపెట్టుకోవాలి. 1వ దశ శిక్ష, బాలశిక్ష. ఫస్ట్ బాలశిక్ష అనేది అవుతాం తెలుగు చదవాలంటే. రెండవది బహుమతి, రెండవది బాహుబలి అని బహుమతి అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ దశ అని ఇస్తాడు. 3 అన్నప్పుడు 3 మంచి బాలుడు మంచి బాలిక అనేది మా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3వ దశ మీకు ఈ దశ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ట్రిక్ ద్వారా. అంటే గుడ్ బాయ్ అనిపించుకోవాలి, అని అనిపించుకోవాలి. ఇది ఎన్ని సంవత్సరాల నుండి సంవత్సరాలు అక్కడ ఇచ్చినా కూడా అక్కడ ఎక్కువ దీని గురించే ఇస్తాడు అన్నట్టు. 11 నుంచి 13 సంవత్సరాల వరకు నైతిక విచక్షణ కనబరుస్తాడు. నైతిక విచక్షణ కనిపిస్తాడు. తనను అందరూ మంచి బాలిక మంచి బాలుడు అనాలి అని ఆశ్రయిస్తాడు. ఇక్కడ 11 నుంచి 11 సంవత్సరాల ఇతరులు తమ నుండి ఏదైతే ఆంక్షిస్తారో అదే చెయ్యాలని ప్రదర్శిస్తాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలనుకుంటున్నానో, వాళ్ళు నా ద్వారా ఏం కోరుకుంటున్నారో అది చెయ్యాలని, అంటే మంచిగా కావాలి, మంచి ఆయనకు ఒక సింపతి కావాలి, వీడు మంచోడు అని చెప్పడానికి ఇన్స్పైర్ చేస్తాడు అన్నట్టు, మనకు ఇంప్రెస్ చేస్తాడు అన్నట్టు మనని. ఓకే, అయితే ఒక్క ఎగ్జాంపుల్ చేస్తే మీకు వస్తుంది. తల్లిదండ్రులకు సహాయం చేయడం, తమకు ఇష్టం లేకున్నా ఎదుటివారి కోసం ఆ పనులు చేయడం. ఇక్కడ ఇస్తాడు ఎగ్జాంపుల్. ఎవ్వరు చెప్పకపోయినా పాఠశాలకు సమయానికి హాజరు కావడం, చదువుకోవడం. ఇక్కడ బహుమతి లేదు, శిక్ష లేదు,
బహుమతి లేదు, శిక్ష లేదు, అట్లాగని మొత్తం నైతికత కూడా ఏం లేదు. కానీ ఎవరు చెప్పకపోయినా ఇక్కడ ఏంది ఓన్లీ ఇంప్రెస్ చేయాలన్నట. వీడు మంచోడు. నేను ఒక్కరోజు అన్నా అనుకో, ఒక ఆయన ఉన్నాడు అక్కడ పిల్లగాడు మన దగ్గర వేరే రాష్ట్రం నుండి వస్తున్నాడు ఆ అబ్బాయి మన ఆధ్యాత్మికంగా చదవడానికి. ఆయన ఏం వస్తున్నాడు అంటే ఆయనకి ఎవరు చెప్పలేదు, ఇక్కడ భాష రాదు, ఆయన కొంచెం క్రాస్గా మాట్లాడతాడు. సో వాడికైతే నేను 2-3 సార్లు ఏం చేసిన అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వాళ్ళకు కూడా మళ్ళీ ప్రైజులు పెట్టిన చూడురు. నేను ఏం చేసిన అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా 50 మంది వస్తే 50 మందికి స్పెషల్ గిఫ్ట్ అని చెప్పిన. నేను 100 రూపాయలు అని చెప్పిన. నీ అవ్వ ఏదైతే మళ్ళీ లైఫ్లో నేను గుర్తుండాలి. 100 టేబుళ్ళు 20 టేబుళ్ళు ఎవరి తరం కాదు. 20 టేబుల్ను మొత్తం క్లాసు చెప్పడం ఏ టీచర్ తరం కాదు. నేను ఇప్పటి వరకు చూసిన, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా. నేను స్కూల్లో చెప్పిన, స్కూళ్ళల్లో చేస్తున్నా, ఎక్కడ చేసినా ఏది చేసినా. నేను మ్యాథ్స్ చెప్పకపోయినా కూడా నేను చాలా స్కూళ్ళల్లో నేను ఇది పెట్టుకున్నా. నా స్టూడెంట్స్ తోటి పెట్టుకున్నా ఏంటి టేబుల్స్ది. ఎందుకంటే లైఫ్లో అది మ్యాథ్స్ వచ్చిందంటే మనం ఆటోమేటిక్గా గుర్తుండిపోతాం. అండ్ మ్యాథ్స్ వచ్చిందంటే లైఫ్ వచ్చినట్టే. సో ఎవరు చెప్పకపోయినా పాఠశాలకి సమయానికి హాజరు కావడం, చదువుకోవడం ఇది ఇస్తాడు మనకు. మీకు ఎవరు చెప్పకపోయినా ఎట్లా మరి ఈయనకు నీతి లేదు అని అదేంటిది నైతికత లేదు కదా అంటే ఉంటుంది నైతికత. ఇక్కడ ఏముంది మంచి బాలికత. నైతికత అనేది కాదు ఇక్కడ. నేను మంచోణ్ణి అని మెచ్చుకోవాలన్నట్టు. మంచోణ్ణి మెచ్చుకోవాలి 3వ దశ. ఓకేనా? ఇక్కడ అర్థమైంది కదా. ఈ 3 దశలు ఇది ఎంత ఉన్నది సాంప్రదాయక నైతిక స్థాయిలో ఉన్నది. సాంప్రదాయంలో 2, ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 2. ఎవరు చెప్పకపోయినా పాఠశాలకు సమయానికి హాజరు కావడం, ఇంప్రెస్ చేస్తాడు అంటే మంచి బాలుడిని, నేను మంచి స్టూడెంట్ని అని కావాలని. ఓకే. సో అక్కడ సాంఘిక నియమాలు 4వ దశకు వచ్చినాం అబ్బా. ఇక్కడ 4వ దశ. ఎందులో 4వ దశ? సాంప్రదాయక నైతిక స్థాయిలో 4వ దశ. 4వ దశ ఏంటిదంటే సాంఘిక నియమాలు గౌరవించే దశ. అంటే సమాజం ఆమోదించే చట్టం, గౌరవం, ధర్మం, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తిని పాటించడం. అంటే రోడ్డుకు ఎడమ వైపు నడవడం. ఇదేంటిది? సాంఘిక నియమాలు పాటించాలి అంతే. ఇది 4వ దశ. ఎందుకు రోడ్డుకు ఎడమ వైపు? తనకు కుడివైపు నడవద్దు కదా. చెత్తను చెత్త బుట్టిలోనే వెయ్యడము. ఎగ్జాంపుల్ చెప్పండి. ట్రాఫిక్ నియమాలను పాటించడము. అక్కడ కూడా ట్రాఫిక్ నియమాలు అంటే ఈయనకు కొంచెం అర్థమవుతుంది అన్నట్టు. అరే ఇప్పుడు రోడ్డుకు పక్కకు నడిస్తేనే మనకు లాభము, ఎందుకంటే లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. చెత్తను చెత్త బుట్టలో వేయకపోతే అంత చండాలంగా అయిపోతుంది. ఇక్కడ ఏంటి? సాంఘిక నియమాలు. ఇక్కడ ఇదంతా ఖరాబ్ అయిపోతుంది. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటడం. అంటే ఇక్కడ నియమాలన్నీ పాటించడం. నియమాలన్నీ ఎందుకు పాటిస్తాడు ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం తెలిసిపోతుంది అన్నట్టు. సమాజం ఆమోదించే చట్టం, గౌరవం, ధర్మం, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి అనేది ఏంటిది అనేది కొంచెం ఇక్కడ తెలుసుకుంటుండే. కాబట్టి ఇక్కడ చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి, ట్రాఫిక్ నియమాలను పాటించాలి. బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ వచ్చినప్పుడు, రెడ్ కలర్ వచ్చినప్పుడు అండ్ గ్రీన్ కలర్ వచ్చినప్పుడు ఏమే నియమాలు పాటించకపోతే ఏం జరుగుతుంది అనేది కొంచెం తెలుస్తుంది అన్నట్టు. ఓకే. ఈ కోల్బర్గ్ ప్రకారం ఇదిగోండి ఇది PhD ఎంట్రన్స్లో వచ్చిందండి. ఇది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన టెట్లో కూడా వచ్చింది, TS టెట్లో కూడా వచ్చింది, PhD ఎంట్రన్స్లో వచ్చింది. కోల్బర్గ్ ప్రకారం సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను మించి దాటలేరు. ఏ స్థాయి? ఈ కథం ఈ 4 ఎక్కడ వరకు? 1, 2, 3, 4 చూసిరా. ఈయన PhDలో ఏ రకంగా ఇచ్చిండో అంటే కాన్సెప్ట్గా చదవాలి. ఇవన్నీ 1, 2, 3, 4 ఇవన్నీ ఏంటిది? అంతరాత్మకు సంబంధించినవి కావు అన్నీ. ఇక్కడేమో శిక్ష కోసము, ఇక్కడేమో బహుమతి కోసము, ఇక్కడేమో మంచిగా అనుకోవాలి నాకు అని ఇంప్రెస్ చేయడం కోసం. ఇక్కడ సాంఘిక నియమాలు అక్కడ పాటించకపోతే బాగుండదు అనేది అంతే తప్ప ఇక అంతే. ఇక్కడ మొత్తం ఎక్కడ ఒకరు ఇచ్చినాయి కాబట్టి శిక్షల ద్వారా దీని ద్వారానే కాదా. కాబట్టి ఈ 4 దశల వరకు ఏమన్నాడు అంటే కోల్బర్గ్ సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను మించి దాటలేరు అన్నాడు. ఇది PhDలో ఎంట్రన్స్లో ఇచ్చింది చూడండి. అంటే ఏమన్నాడు? 4 దశల వరకే ఉన్నది. 4 దశల వరకే ఉన్నది. మరి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఏంటిదో చూద్దాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇంకోటి ఏమొచ్చిందంటే గుడికి వెళ్ళి గట్టిగా అరవాలున్న ఇదే క్వశ్చన్ వచ్చింది చూడండి. ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. గుడికి వెళ్ళి గట్టిగా అరవాలని ఉన్న సాంఘిక నియమాలు ఒప్పుకోవు కాబట్టి నిశ్శబ్దం పాటించడము ఎన్నవ దశ?
నిశ్శబ్దం పాటిస్తున్నాడు. ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఎన్నవ దశ. అరవాలని ఉన్నది కానీ సాంఘిక నియమాలు ఒప్పుకోవు. సాంఘిక నియమనంగా ఏం పెట్టాలి, నువ్వు 4వ దశ పెట్టాలి. శిక్ష అనగానే ఏం పెట్టాలి, ఫస్ట్ బాల్య శిక్ష అనగానే మొదటి దశ, బహుమతి అనగానే 2వ దశ, ఇక 3 దశ మంచి బాలుడు మంచి బాలిక, 3 మంచి. ఓకే, ఇక్కడ తర్వాత ఇక 4వ దశ ఏంది, 4 సాంఘిక నియమాలు. ఓకే, 4 సాంఘిక నియమాలు అంటే ఏంది, చెత్త బుట్టలో వేయడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దగ్గరనే దాటడం. ఓకే, ఇక సమాజంలో మొత్తం 99% మెంబర్స్ ఇక్కడ వరకే ఉంటారట, ఇక్కడ వరకే వస్తారు, ఇక బయటికి రారట. ఎందుకు రారో చూద్దాం. ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఇది 3వ స్థాయి. 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు ఉన్నాయి. ఇంట్లో 5-6 దశలు ఉన్నాయి అబ్బాయి. ఈ దశలు ఏందో చూద్దాం. 5వ దశ హక్కులు, ఒప్పందాలు, చట్టం గురించి చెప్తున్నాయి. వాటి గురించి ఏంటంటే, రాజ్యాంగం ఎందుకు ముఖ్యం అని ఆత్మ ప్రబోధం చేసుకుంటాడు. నైతిక సాధనలో అత్యున్నత విలువ ఇవ్వడం, ఇండ్ల స్వయం అంగీకార సూత్రాల నైతికత, ఇతర హక్కులను గౌరవించడం, సమాజం సంక్షేమం విలువ ఇస్తాడు. ఒకరి హక్కులు ఈడ ఇచ్చిండు కదా, హక్కులు, ఒప్పందాలు, చట్టం, ధర్మం, న్యాయం. సో ఇవన్నిటి గురించి ఉత్తర సాంప్రదాయ స్థాయి. మళ్ళీ మీరు ఉత్తర దాంట్లోకి పోతే మళ్ళీ ఈ ఇయర్స్ అన్నీ వేరే ఉంటే అందులో ఓకురి. ఇది ఇయర్స్ లేకుండా మీకు అన్ని ఎగ్జాంపుల్ గిట్లు ఇస్తాడు. గుడికి వెళ్ళి గట్టిగా అరవాలనుకున్న సాంఘిక నియమాలు ఒప్పుకోవచ్చు, లేదా ఇట్లు ఇస్తాడు. లేకపోతే ఈ దశ నైతిక దశలో ఇది ఎన్నో దశ అని ఇట్లా కూడా ఇవ్వచ్చు. మీకు అంతే, దశలు గుర్తుకుండాలి, స్థాయిలు గుర్తుకుండాలి. అయితే ఇక ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మొదట తనను నచ్చిన పనిది చెయ్యాలనుకుంటాడు, కానీ అది సమాజ అంగీకారం కాదని నమ్మితే మార్చుకుంటాడు. సుశీరా ఇట్లా ఇస్తాడు. ఇది ఏ దశ అన్నట్టు, ఏ దశ? ఉత్తర సాంప్రదాయ దశల్లో 2 ఉన్నాయండి. ఉత్తర సాంప్రదాయంలో ఇది బహుమతికి కాదు, శిక్షకు కాదు, ఒకరిని ఇంప్రెస్ చెయ్యాలని కాదు, తనకు కొంచెం అవగాహన వచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తం అసలు రాజ్యాంగం అంటే ఏంది, హక్కులు అంటే ఏంది, విధులు అంటే ఏంది, నేను నైతికత అంటే ఏంటిది, ఎట్లా హక్కులను గౌరవించాలి అనేది ఎక్కడ వచ్చింది, హక్కులు ఈడొచ్చింది. ఓకే, సమాజ సంక్షేమం కోసం విలువనిస్తాడు. అయితే మొదట ఏం చేసిండంటే, తనకు నచ్చిన పనే చేయాలనుకుంటాడు, కానీ అది సమాజ అంగీకారం కాదని నమ్మితే మార్చుకుంటాడు. అంతే కదా. విద్యలో ప్రైవేటీకరణను మొదట వ్యతిరేకించిన తర్వాత సమాజ ప్రయోజనాల దృష్ట్యా సరేనని అంగీకరిస్తాడు. ఆయనకు తప్పని తెలిసినాక కూడా ఇట్లా అని కాదని, ఫస్ట్ ఏమో ఇది కాదు అని అనుకుంటాడు, తర్వాత సమాజ ప్రయోజనాలు తనకు తెలిసిపోతే ఇక ఉండంతి ఏం చేస్తాం మరి అని ఇక కరెక్టే కదా అన్నట్టు మార్చుకుంటాడట దృష్ట. ఇక మీకు ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తాడో చూడండి, చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు ఇచ్చి. తర్వాత 6వ దశ వ్యక్తిగత అంతరాత్మలో కూడిన దశ. అంతరాత్మ అన్న వ్యక్తి అనగానే 6వ దశలో పోవాలి. 6 అంతరాత్మ గుర్తుపెట్టుకోరు. 5 అంతరాత్మ అంటలేను నేను, 5 హక్కులు విధులు, 6వది అంతరాత్మ. ఇది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్దేమో బాలశిక్ష, 2వది బహుమతి, 3వది మంచి బాలుడు, 4వది సాంఘిక నియమాలు, 5వది హక్కులు విధులు. సాంఘిక నియమాలు వేరే, హక్కులు వేరే. మీకు చెత్తబుట్టి సాంఘిక అనగానే ఏం రాయాలి, రోడ్డు ఎడమ వైపు నడవాలి, చెత్తబుట్టిలో చెత్త వేయాలి, ఇది సాంఘికమైనవి. మరి హక్కులు అంటే రాజ్యాంగం ఏంది, రాజ్యం ఏంది, మనం వేరే వాళ్ళ హక్కులను ఎలా గౌరవించాలి, ఇవి. మరి 6వ దశ అంతరాత్మలో కూడిన దశ అని గుర్తుపెట్టుకోవాలి. 6 అంతరాత్మ, 6 అంతరాత్మ అని గుర్తుపెట్టుకోవాలి. అంతా 6 అని గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగత అంతరాత్మతో కూడినది. సమాజ యోగ్యమైన లక్షణాలైన న్యాయం, కరుణ, సమానత్వం లాంటివి ఏర్పడినవి. ఆత్మ నిందను తప్పించుకుంటాయి. పద విమర్శ కంటే ఆత్మ నిరసన తప్పించుకోవడమే ప్రయత్నం చేస్తాడు. వ్యక్తి అంతరాత్మ గౌరవము, న్యాయము, సమానత్వం అని తెలుసుకుంటాడు. సో ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే, తమకు పూర్తిగా అంగీకారం ఉంటేనే పనులు చేయటం. ఇక అప్పుడు దానికి నచ్చుతానే. ఇక్కడేమో ఏం చేసిండు, ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా అయ్యో ఆయనకు నచ్చలేదు కదా అని పోంతిగా, నాకు ఆయనకు నచ్చలేదు కదా, గవర్నమెంట్కి ఇది నచ్చలేదు కదా, వాళ్ళు కదా అని చేసుకున్నాడు, ఈడ ఊకున్నాడు. కానీ ఈడ అట్లా లేదు. అంతరాత్మ సిగ్గు అనే అవధాన భావాన్ని వదిలిపెట్టి అంతరాత్మ చెప్పినట్టు నడుచుకుంటాడు. చూసిరా, నీ అట్లాగానే కాదు, సిగ్గులేదు బొగ్గులేదు. 5వ తరగతి ఇప్పుడు 5 రోజులు, ఇప్పుడు 5 రోజులు ఉన్నది టెట్టు. సిగ్గు గిగ్గు అన్నీ పక్కకు పెట్టి ఏం చేయాలి, అంతరాత్మ ఎవ్వడు చెప్పినట్టు ఇనేది అవసరం లే. నువ్వేం పాస్ అవుతావు 5 రోజులలో, ఇంకేం చదువుతావు, ఏమని ఏం లేవు.
అబ్బా చదువుతానా చదవానా, నీవు చెప్పిన మాట రెస్పెక్ట్, నో రెస్పెక్ట్, నో రెస్పెక్ట్, నో టుస్పెక్ట్ ఏది లేదు. నేను ఖచ్చితంగా సిగ్గు అనే అవధాన భావాన్ని పక్కకు పెట్టి అంతరాత్మ చెప్పినట్టు నడుచుకుంటా 5 రోజులలో టెట్టు పాస్ అయ్యేటట్టు 5 రోజులలో చదువుతాడు. ఇప్పుడు ఇక చూడండి ఒక ఎగ్జాంపుల్. మరణ శిక్ష పడ్డది అని తెలిసినా కూడా నిజమే చెప్తే ఖైదీ ఏ దశలో ఉన్నట్టు. మరణ శిక్ష పడుతుంది అని తెలిసి కూడా నిజమే చెప్పే ఖైదీ ఏ దశలో ఉన్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసంలో కోల్బర్గ్లో ఏ దశ, కోల్బర్గ్ చెప్పిన దాంట్లో ఏ దశ అని అడిగిండు. మరణ శిక్ష పడుతుంది అని తెలిసినాక కూడా నిజమే అంటాడు. అంటే అంతరాత్మ, నిజం అనేది ఎవరు? అంతరాత్మ. ఆత్మ సాక్షిగా చెప్పు అని అంటారు కదా, నువ్వు ఆత్మసాక్షిగా చెప్పు. అబ్బో ఈడ సాక్షులు, ఆత్మకు సాక్షులు పెట్టినా కూడా ఏముండయి, ఆత్మకు ఏం పెట్టినా ఏముండయి. ఆత్మ ఏం పెట్టుకుంటుంది? ఆత్మ చేతుల రోజులు పెట్టుకొని కార్లో అమెరికాలో తిరుగుతూ ఉంటుందా? ఏమని తిరుగుతుంది అంతే. ఆత్మ అంటే ఏంటి? ఎవరు? నేను, నాది, అంత ఆత్మ చెప్పినట్టు ఇంటదట. అంతే. ఆ రోజు అంతరాత్మ లాస్ట్కు ఆత్మ అని గుర్తుపెట్టుకోరు. ఇది ఒక్కటి. 5వ దగ్గర మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. హక్కులు, ఒప్పందాలు. గిడ సాంఘిక అంటే ఈ 4 వరకు ఇక్కడ అయిపోతుంది 4వది. ఓకే, అంతే. మీకు తెలుసు కదా, ఫస్ట్ ఎక్కడ శిక్ష అని పడ్డా కూడా ఎక్కడ శిక్ష కానీ నిందలు శిక్షలకు భయపడి ఆ పని చేస్తున్నారు అని అంటే అది 1వ దశ. బహుమతి దొరుకుతుందా, మరి నాకు లాభం దొరుకుతుందా అని ఆలోచించి పనులు చేసేదాన్ని 2వ దశలో ఉంటారు. 3వ దశ అంటే మంచి బాలుడని, మంచిగా ఇక ఏమనుకున్నా వచ్చి హోంవర్క్ చేసుకోవాలి, ఏమనుకున్నా ఇంట్లో వచ్చి హోంవర్క్ చేసుకోవాలి, ఏమనుకున్నా బడిపోవాలి. అదే సాంప్రదాయ స్థాయిలో ఏ దాంట్లో ఉన్నట్టు, సాంప్రదాయ స్థాయిలో ఉన్నట్టు మంచి బాలుడు అన్నట్టు. ఎవరు చెప్పకపోయినా పాఠశాలకు సమయానికి హాజరు కావడం. సాంఘిక నియమాలు, గౌరవించే దశ. అంతే కదా, రోడ్డుకి ఎడమ వైపు అనేది సాంఘిక గుర్తుపెట్టుకోవాలి. చెత్త, సాంఘిక సంక్షేమం అంటాం కదా. ఇక చెత్త బుట్టి అనగానే మీకు పురపాలక సంఘం అని గుర్తుపెట్టుకోవాలి, సంఘం సాంఘిక అని గుర్తుపెట్టుకో, గిట్ల గుర్తుపెట్టుకోరబ్బా. చెత్త బుట్టి అనగానే ఏమాయి వదినే, చెత్త బుట్టి, పొడి చెత్త, చెరి చెత్త అని అంటాం కదా. చెత్త అనగానే పురపాలక సంఘం నుంచి ఇంకెన్నెన్నో వస్తున్నాయి కదా. చెత్త బుట్టిలో వేయడం, ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఇవన్నీ సాంఘికకు సంబంధించినవి. కోల్బర్గ్ ఇదొకటే. ఓకే, హక్కులు, సాంప్రదాయ స్థాయి హక్కులను, ఒప్పందాలను, చట్టాలను తెలుసుకోవడం 5వ దాంట్లో. ఈ 6వ దాంట్లో వ్యక్తిగత అంతరాత్మలు. వ్యక్తిగత మొత్తం తెలిసిపోయింది, అంతే ఉన్నది, ఏం లేదు. చూడండి ఇక కొన్ని ఇంకా ఎగ్జాంపుల్ రెండే రాసిన మీకు ఎగ్జాంపుల్ దొరుకుతాయి. కోల్బర్గ్ నైతిక వికాసము. కూల్ డ్రింకు బర్గర్ తిన్నాడు, తిన్నా పన్నా. సో ఈయననే లారెన్స్ మనోవైజ్ఞానిక శాస్త్ర, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అమెరికా జర్మన్ సైకాలజిస్ట్. ఓకే, ఇక 100 మంది మీద వివిధ సంస్కృతుల గల 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు సందిగ్ధకరమైన పరిస్థితులు కల్పించి నియమాలు, అధికారిక విధేయత పట్ల, సంక్షేమం, ఇతర సంబంధాలను విరుద్ధమైన ఇతరుల అవసరాలు, శిక్షా కోరికలు లాంటివి నియంత్రించి వాటి ప్రతిస్పందన తెలుసుకొని వారి ప్రతిస్పందనలకు ఆధారంగానే 3 స్థాయిలు 6 దశలుగా తెలిపిండు. ఓకే, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఈయన గ్రంథాలు గుర్తుపెట్టుకొని, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఇక మోరల్ అనగానే ఈ నైతికత గుర్తుపెట్టుకొని ఆ లింగ్విస్టిక్ ఏమో ఉంది కదా, లాంగ్వేజ్ ఆఫ్ థాట్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది వైగాట్స్కి, ఇది లాంగ్వేజ్ ఆఫ్ థాట్ అనేది నోమ్ చామ్స్కి, ఇది లాంగ్వేజ్ ఆఫ్ మైండ్ మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ చెప్పుకున్నాగానే లాంగ్వేజ్ అనగానే భాష వికాసము. ఇది ఏంటిది? ఇది నైతిక వికాసం కాబట్టి మోరల్ రెండిట్లలో మోరల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 3 కూడా ఇస్తాడు మోరల్ అని. ఓకే, డెవలప్మెంట్ ఇక్కడ ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఓకే, ఇది మోరస్ అనేది లాటిన్ పదం. లాటిన్ పోయిననే మోరస్ కానీ గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుంచే మొరాలిటీ అనేది వచ్చింది. ఓకే, ఇక పూర్వ సాంప్రదాయక స్థాయి 4 నుంచి 10 సంవత్సరాలు అంతే. ఏముంది? ఇక మొదటి దశ విధేయత, శిక్ష. ఇక మీకు ఎగ్జాంపుల్స్ ఇంకా 2-3 వినండి. ఓకే, తన తండ్రి కోప్పడతాడని ఆయన వచ్చే సమయానికి హోంవర్క్ చేయడం, ప్రధానోపాధ్యాయుడి దండనకు భయపడి ప్రార్థన సమయానికి హాజరు కావడం, పరీక్షలో కాపీ కొడితే ఇన్విజిలేటర్ పట్టుకుంటాడని కాపీ కొట్టడం, తప్పు చేస్తే దేవుడు క్షమించడు కాబట్టి మంచి పనులే చెయ్యడం, జ్వరం వచ్చినప్పుడు శిశువు టానిక్ వేసుకోకపోతే ఇంజెక్షన్ ఇప్పిస్తా అనడంతో భయపడి టానిక్ తాగడం. ఇవన్నీ భయం. శిక్ష ఫస్ట్ది ఏమన్నా శిక్ష, బాలశిక్ష. మీకు కోడ్ గుర్తుకుండాలి, బాలశిక్ష. ఇక రెండవ దశ ఏం చెప్పిండు ఇక్కడ?
నీవు కారు బొమ్మ నాకు ఇస్తే నీకు ఆడుకోవడానికి వీడియో గేమ్ ఇస్తా, చిన్న పిల్లవాడిని పాలు తాగమంటే సెల్ ఫోన్లో వీడియో చూసుకుంటూ తాగుతానని చెప్పడం. సుశీరా గిట్ల ఇస్తాడు. సుశీరా ఈడ నేను పాలు తాగుతుంటే నాకు ఏం లాభం అని అంటాడు. వీళ్ళ అమ్మకి లాభం కదా, వీడు పాలు తాగితే వీడికి లాభం ఎందుకు ఉంటుంది, వీళ్ళ అమ్మకి లాభం ఉంటుంది. అంటే ఫోన్ చూసుకుంటా తాగుతానని అనడం. సుశీరా వీడు ఎంత ఈ ఎగ్జాంపుల్లో కూడా ఇక్కడికి వచ్చిన ఎగ్జాంపుల్ కూడా ఇక్కడికి వచ్చినాయి. ఓకే, సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానంటే హోంవర్క్ చేయడం, అంతే కదా. ప్రసాదం కోసమే గుడికి వెళ్ళడం. ఈ దశలోని పిల్లవాడి పరస్పర ఇచ్చిపుచ్చుకునే భావన ఉంటుందా బాగో. ఈడ ఉన్నది నేను చెప్పలే, ఈడ రాసిన కూడా ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ పాయింట్ ఒక్కటి కూడా పోకుండా ఇగో పరస్పరత అంటే ఇచ్చిపుచ్చుకోవాలండి. బహుమతి అంటే ఇచ్చిపుచ్చుకోవాలి, లాభం అంటే ఇచ్చిపుచ్చుకోవాలి కదా. నీ బొబ్బ ఆడుకొని ఇస్తే నేను చాక్లెట్ ఇస్తా అని చెప్పడం. ఓకే, ఇక్కడ వరకు ఇదే దశ. రెండో దశ. ఇప్పుడు మూడో దశ సాంప్రదాయక స్థాయిలో మూడో దశ చూద్దాం. మూడో దశ ఏంది? మూడో దశ ఏంటిదబ్బా? మంచి బాలుడు. సుశీరా మూడో దశ మంచి బాలుడు, గుడ్ బాయ్. ఇక్కడ గుడ్ బాయ్ అని తెలుసుకోవాలి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? తల్లిదండ్రులు సహాయం చేయడం, ఎవరు చెప్పకపోయినా ఇంట్లో పనులు చేయడం, తనకి ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల కోసం వారికి నచ్చిన కోర్సును చేయడం, నచ్చిన బట్టలు వేసుకోవడం. సో ఎవరు చెప్పకపోయినా పాఠశాలకు సమయానికి హాజరు కావడం, ఇవన్నీ ఎవరు? మంచి బట్టలు, మంచి పిల్లలు, మంచి స్టూడెంట్స్ అని తెలుసుకుంటారు. తర్వాత నాలుగో దశ ఇక సాంఘిక క్రమాన్ని గౌరవించే దశ. కదా ఇక రోడ్డు ఎడమవైపు నడవడం, జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడడం, చెత్తను చెత్తబుట్టలో వేయడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం, పెద్దలను గౌరవించడం, లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా బైకును నడపకపోవడం, అంటే అది కరెక్ట్ కావాలి. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ ఉండడం. కోల్బర్గ్ ప్రకారం సమాజంలో ఇది పిహెచ్డి యొక్క ఏంటిది ఎంట్రన్స్లో వచ్చింది. కోల్బర్గ్ ప్రకారం సమాజంలో ఎక్కువ మంది ఈ స్థాయి నైతికతను మించి దాటలేరు. ఇవన్నీ భయపడేసి ఎత్తరు. ఈడనే ఉన్నది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో అంటే పిల్లగాడు 14 నుంచి 21 సంవత్సరాల నాడు ఇక్కడ వరకే మన మాట వింటాడు. ఇక్కడ నుంచి మనం ఏం చేసిందో చేస్తాడు. మీకు చెప్తే అర్థం కాదు. ఇక్కడ వరకు మీ అమ్మ నాన్న చూడకపోయినా ఈ 21 సంవత్సరం వరకు మిమ్మల్ని ఏమన్నారు, మీరు పెద్దగా అరిసినా మీ పిల్లలు ఏమన్నారు, మీరు మాట్లాడకపోయినా ఏమన్నారు, మీరు ఫీజులు కడతారు, మీరు లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. కాబట్టి మీ అమ్మ నాన్నలకు వాళ్ళ ముందు తిట్టినా కొట్టినా ఏమన్నారు. ఇక్కడ దాటిపోయినరు అంటే మీ ఒక్క మాట వినరు. ఇప్పుడు కేవలం మీ సంస్కారం మీదనే ఆధారపడి ఉంటుంది. మీ పైసలు వాళ్ళకు అవసరం లేదు, మీ తిండి అవసరం లేదు, మీరు ఎవరిని అన్నీ వదిలేసి వీళ్ళకు పెట్టిన మీ ఇల్లు ఇవన్నీ ఏం అవసరం లేదు. మీ సంస్కారం ఒక్కటే. ఇక్కడ నుంచి పిల్లవాడు బాగుండాలి అంటే జస్ట్ మీ సంస్కారం ఎట్లుందో అప్పుడే ఫస్ట్ లిస్టులో మనమే ఉంటాం. మన పిల్లలకైతే ఈ 21 సంవత్సరాల వాళ్ళకి ఏం చేసినామో మనము ఎవరికి హెల్ప్ చేయొద్దురా అంటే ఫస్ట్ లిస్టులో మనమే ఉంటాం. తల్లి తండ్రే ఉంటారు ఫస్ట్ లిస్టులో. ఎవరిని తినిపియొద్దురా నాన్న అంటే మనమే ఉంటాం. ఇక ఎవరి మీద అరిచినా తిట్టినా ఏం చేసినా వాళ్ళు కూడా సేమ్ మనకు ఫస్ట్ లిస్టులో మనమే వేస్తాం. ఫస్ట్ కుటుంబం పేరెంట్సే కాబట్టి ఫస్ట్ అనాథ శరణాలయం కూడా పేరెంట్సే వస్తారని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వది ఒకటి ఉన్నది, 6వది ఒకటి ఉన్నది. 5వది ఏంటిది? వ్యక్తిగత హక్కులు, ఒప్పందాలు, ప్రజాస్వామిక అంగీకరించినటువంటి చట్ట రీతి ఓరియంటల్, అంతే కదా. ఇలా ఎగ్జాంపుల్ చూద్దాం. మొదట తాను నచ్చిన పనినే చేయాలనుకుంటాడు, కానీ అది సమాజ అంగీకారం కాదు అని నమ్మితే తన ప్రవర్తనను కూడా మార్చుకుంటాడు. విద్యలో ప్రైవేటీకరణ మొదట వ్యతిరేకించిన విద్యార్థి సమాజ ప్రయోజనాల ద్వారా అంగీకరిస్తాడు. ఓకే, ఇది అయిపోయింది. ఇక 6వది అంతరాత్మ. ఈ దశలో చక్కటి సమాజ యోగ్యకరమైన లక్షణాలు, న్యాయం, కరుణ, సమానత్వం లాంటివి ఏర్పడును. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కొల్బర్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా? తమకు పూర్తిగా అంగీకారం అయితేనే పనులు చేయడం, అంతే కదా. తమకు నచ్చిన కోర్సును, ఉద్యోగాన్ని ఇతరుల కోసం కాకుండా తమ కోసం చేపట్టడం, ఎవరో శిక్షిస్తారని మెచ్చుకుంటారని కాకుండా సంస్థలో పనిచేసే ఉద్యోగి తన బాధ్యతలు నిర్వహిస్తాడు. స్వయదండన, సిగ్గు అనే అపరాధ భావాన్ని వదిలిపెట్టి అంతరాత్మ చెప్పినట్లు నడుచుకుంటాడు. ఇక్కడ చూడు, ఇక అంతరాత్మ అంటే గది. నువ్వు ఇక మంది కోసం కానీ మంది శిక్షిస్తారని కానీ ఇక ఏం చేయొద్దురా. ఇక మనం ఉత్తర సాంప్రదాయ స్థాయిలో పెళ్లి చేసుకుంటాం కదా, ఒకరి నచ్చింది పెళ్లి పిల్ల మాత్రం ఒకరికి నచ్చాలి, ఒకరికి నచ్చినట్టు పెళ్లి చేసుకొని మీరు అప్పు చేయకుండ్రి. నేను మస్తు మందిని చూసిన. ఎవరో మా ఫ్రెండ్ కానీ పెళ్లి మంచిగా అయిందని ఈ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడు, ఈ ఫ్రెండ్ పెళ్లి చేసుకొని వానికంటే వాళ్ళ అయ్య సంపాదించడం బాగున్నది, వీడు కూడా పాపం ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసి 10 లక్షలు. పెళ్ళి అంటే ఉట్టిగా అవుతుంది. మిత్తిల మీద మిత్తిలు కట్టిందంటే కథమైన మిడిల్ క్లాస్ వాడు ఆయన చేసుకున్నాడు పెళ్ళి. అంటే ఇక్కడ ఇది అట్లా చేసుకోవద్దు అంటే ఏ చెప్పురు.
అట్లా వేసుకోకుండా సిగ్గు అన్నీ వదలకుండా తనకు పూర్తిగా అంగీకారం అయితేనే ఎవడే చెప్పడు పెళ్లి రోజు మంచిగా ఉందంటారు మంచిగా లేదంటారు. అప్పులు చేయకూరి మీ తాహతకు తగ్గట్టు మీకు తగ్గట్టు మాత్రమే పెళ్లి చేసుకోరి. అప్పులు చేయొద్దబ్బా. ఏదో నువ్వు చెల్లె పెళ్ళి చేస్తున్నావు అంటే 1,00,000 అప్పు చేసి చేస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ ఆ అప్పు తీర్చగలుగుతావు. కానీ అప్పు తీర్చగల శక్తి లేనప్పుడు చేయడం వేస్ట్. ఓకేనా? అంతే. ఇక మొత్తం అయిపోయింది కదా. ఫస్ట్ చెప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఏంటిది శిక్ష. రెండోది ఏంటిది బహుమతి. మూడోది ఏంటి మంచి బలుడు. నాలుగోది ఏంటి సాంఘిక. నాలుగోది అంటే ఎట్లా చెప్పమన్నా సాంఘిక అంటే చెత్త బుట్టలో వేయడం అనేది పురపాలక సంఘం అనేది సాంఘిక. ఐదోది ఏంటిది మనిషికి రెండు ఉన్నాయి కదా. నువ్వు రాగానే నువ్వు బుక్లో రాసుకున్నా కూడా ఒక్క నిమిషంలో అయితే నీకు గుర్తు లేకున్నా కూడా ఆడ కంప్యూటర్ ముందు కూర్చొని ఒకటిది పూర్వ రెండోది ఏంటిది ఉత్తర మూడోది ఉత్తర రాసుకోవాలి. ఈ ఉత్తర ఇక సాంప్రదాయం ఇది గుర్తు లేకున్నా సరే. ఇక పూర్వలో ఏంటిది శిక్ష ఇక బహు శిక్ష. ఇక రెండోది ఏంటిది రెండో స్థాయిలో ఏమున్నది సాంప్రదాయ స్థాయిలో ఉంది మంచి మూడో స్థాయి మంచి. ఇక్కడ ఒకటి ఇది రెండు అయిపోయింది. మూడోది ఏంది మంచి గుర్తుకొస్తుంది. ఇంకేంది మంచి గుర్తుకొచ్చింది. ఇంకేంది సాంఘిక. ఇక ఐదోది ఏంటిది ఐదోది ఫస్ట్ ఏంది హక్కులు. ఐదోది హక్కులు. ఆరోది ఏంది అంతరాత్మ. ఇక మీకు ఎట్లయినా కూడా ఆరోది గుర్తుంటుంది, మూడోది గుర్తుంటుంది. టకాటక గడి రాసుకొని శిక్ష. ఆ క్వశ్చన్ ఏంది నువ్వు చేసింది ఒక్క నిమిషం పట్టదు, ఒక్క మార్క్ వస్తుంది. నువ్వు గంత ఆలోచించే అవసరం ఉండదు. ఓకే? శిక్ష బహుమతి. ఓకే? అసలు ఒకసారి ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం. నేను ఇంట్లో వచ్చి నేను మలిపేసిన మీరు చెప్పాలి ఇప్పుడు. శిశువు రోడ్డుకు ఎడమవైపే నడవడం, సత్యమునే పలకడం, పెద్దలను గౌరవించడం కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? ఇప్పుడు మీరు రాయాలి ఆన్సర్. శిశువు రోడ్డుకు ఎడమవైపు నడవడము. ఏం చెప్పినా నేను? ఎన్నో దశ అని చెప్పిన? ఫస్ట్ దశ గుర్తుకొస్తా మీకు. మొదటిది శిక్ష కోసం, అది కాదు. రెండో దశ ఏంటిది బహుమత కాదు. మరి మూడో దశ మంచి బాలుడు. మరి నాలుగో దశ ఏంటిది? ఇక మీరు ఏంటిదో చెప్పి రాయాలి. ఇంకోటి ఏమున్నది ఇక్కడ కూడా ఇచ్చిన వ్యక్తిగత హక్కులు ఒప్పందాలు అంగీకరించబడినటువంటి నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నో దశలు ఉంది? మొదటి దశ ఏంటిది శిక్ష. ఆరవ దశ అంతరాత్మ. ఇక నాలుగో దశ ఏముందబ్బా? నాలుగో దశ సాంఘిక నియమాలు. మరి ఐదో దశ ఏంటిది? ఇక టప్పు. ఈ మూడు తెలిసినాక కూడా ఈ ఊడి పెట్టుకోవచ్చు. ఈ మూడు తెలిసిందనుకో తెలియదు కూడా ఇదైతే ఖచ్చితంగా తెలుసు. మొదటి దశలో బహుమతి శిక్ష. ఓకే? ఇక రెండో దశ వీడు ఇయ్యలేదు. ఇంకా ఏమున్నాయి శిక్షల గురించి చూద్దాం. ఇక చూడు మీరు ఆన్సర్ రాయాలి. నేను ఆన్సర్లు తీసేసిన. ఉపాధ్యాయుని దండనకు భయపడి మాత్రమే పాఠశాలకు హాజరయ్యే శిశువు నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? చెప్పాలి. ఆన్సర్ రాయాలి. 24వ ఆన్సర్ రాయండి దయచేసి. అవి రెండు కూడా ఉపాధ్యాయుని దండన అంటే ఏంటిది? శిక్షకు భయపడి మాత్రమే పాఠశాలకు హాజరయ్యే శిశువు నీతి కోల్బర్గ్ ప్రకారం ఎన్నో దశలో ఉన్నాడు అబ్బా? రెండో దశలో ఏమున్నాయి చెప్పాలి. రెండవ దశలో మూడో దశలో ఏమున్నాయి, నాలుగో దశలో ఏమున్నాయి ఇవి మీరు చెప్పాలి. ఓకే? దశలు 6 స్థాయిలు 3. ఓకే? ఇంకొకటి ఏదో ఉంది క్వశ్చన్ ఇక్కడ. ఇక్కడ కొంచెం పెద్దగా ఇచ్చిండు చూద్దాం. పెద్దగా ఇస్తారు ఎందుకంటే మనకు టైం కిల్లింగ్ చేయాలి. రవలి ప్రశాంతి అనే విద్యార్థులు రోడ్డుకు ఎడమవైపు నడవడం వల్ల ప్రమాదాలు జరగవని, అవి తమ బాధ్యత అని ప్రతిరోజు అలాగే నడుస్తున్నారు. కోల్బర్గ్ ప్రకారం మీరు ఏ దశ స్థాయిలో ఉన్నారు? చెప్పురు. సుశీరా స్థాయి ఇచ్చాడు వీడు. స్థాయి కూడా ఇచ్చాడు. పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఏమున్నది? శిక్ష ఉన్నది. ఎన్నిసార్లు చెప్తాం ఏమంటే అన్నిసార్లు శిక్ష ఉన్నది, బహుమతి ఉన్నది. మరి ఉత్తర సాంప్రదాయ ఇచ్చిండ వీడు. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఏమున్నాయి? వీటి లాస్ట్కి ఉన్నది ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఏమున్నది అందులో? ఐదవది ఉన్నది హక్కుల గురించి ఉన్నది, అంతరాత్మ గురించి ఉన్నది. మరి ఇంకోటి ఏది స్థాయి ఉన్నది? సాంప్రదాయక స్థాయి కూడా. నైతిక సాంప్రదాయక స్థాయి కూడా ఇచ్చిండ. సుశీరా అబ్బా. ఇక ఈడ సాంప్రదాయక స్థాయి సుశీరా ఓన్లీ సాంప్రదాయక స్థాయి. ఇక ఏంటిదో చెప్పాలి మీరు ఆన్సర్ చెప్పు. ఇంకొకటి ఏమన్నా చూద్దాం. ఇక్కడ కూడా ఇచ్చిండు. ప్రతిరోజు కేవలం ఇది పెట్టినా నేను. ప్రతిరోజు కేవలం ప్రసాదం కోసమే గుడికి వెళ్ళే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ దశ? ఇక చూడు మంచి బాలుని నీతి విధేయత శిక్ష. గిట్ల కూడా ఇత్తుడబ్బా. సహజ సంతోషం అనుకరణ సాధనోపయోగ దశ. వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మతో కూడిన నీతి. అంతరాత్మ అంటే 6వ దశ. ఇది కానే కాదు. వ్యక్తిగత సూత్రాలు ఇవి కూడా కాదు. మరి విధేయత శిక్ష దేనికి పోతాడు?
ఇక చెప్పాలి మీరు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక చెప్పాలి. ఇక్కడ లాస్ట్కి ఒకటి ఉంది చూడండి. ఉపాధ్యాయునిచే మంచి పేరు తెచ్చుకోవాలని శ్రావణి ప్రతిరోజు పాఠశాల సమయానికన్నా ముందే హాజరైతే ఈమె స్థాయి ఏమిటిది? చెప్పాలి ఈమె స్థాయి ఏంటిది చెప్పాలి ఆన్సరు. పూర్వ సాంప్రదాయాల్లో ఏమున్నది? పూర్వ శిక్ష ఎన్నిసార్లు చెప్తావు అంటే గన్నిసార్లు చెప్తా. బహుమతి ఉన్నది, బహుమతి కోసం పోతుందా? ఉపాధ్యాయునిచే మంచి పేరు తెచ్చుకోవాలని పోతుంది, మరి ఈమె ఏం శిక్ష కోసం పోతలేదు, బహుమతి కోసం పోతలేదు. మరి ఉత్తర సాంప్రదాయ నైతిక ఇత్తండబ్బా, ఇంతకు ఇచ్చిండు కాబట్టి ఇక్కడ సార్ అట్లా పెట్టిండు కావచ్చు. ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఏమున్నది? హక్కులు ఉన్నది, 5వది 6వది అంతరాత్మ గురించి ఉన్నది. ఎవరి గురించి చేయాలి కదా, మరి ఏంటిదో ఇక్కడ ఆన్సర్ రాయాలి. ఓకే, ఒక 31వది 24వది మీరు రాయండి దయచేసి ప్లీజ్. ఇగో 17వది ఆన్సర్ ఏందో చూసి రాయండి. ఓకేనా, ఇక మీరు నా గింతే ఉన్నది, సింపుల్గా ఉన్నది. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, మీకు ఇంకా రోజు 2 చేయండి మేడం అని చెప్పారు. చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తానండి మీకోసమే అన్నీ. ఓకే, చేస్తా తప్పకుండా, అంతే కదా. కోల్బర్గ్ నైతిక వికాసము, అమెరికా దేశస్థుడు. ఈయన మోరస్ అనే లాటిన్ పదం నుంచి మోరాలిటీ అని వచ్చింది. ఈయన 3 స్థాయిలు చేసిండు, 6 దశలు చేసిండు. ఈయన ఎప్పుడు ఏమన్నాడు అని అంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ఇది కూడా రాసే ఉంచినాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయంకు మన వైజ్ఞానిక వేత్త ఈయనే. అక్కడ పనిచేసిండు, 100 మంది పైన ప్రయోగం చేసిండు. ఓకే, పిల్లల మీద ఒక కథ కూడా చెప్పిండు. ఈయన సాంప్రదాయ స్థాయిలు ఇవి ఉన్నాయి. ఓకే, సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటాయి అని చెప్పిండు. సంజ్ఞానాత్మక అంటే ప్రజ్ఞలో ఉన్న ఆలోచనలు అని అర్థం దానికి. అంటే అది సంజ్ఞానాత్మక వికాసం ఎవరు చేసినట్టే జీన్ పియాజే చెప్పినట్టు అనేది అట్లా అడిగిండు. ఓకే, అంతేగా, ఇంకేం లేదు ఇక్కడ. నచ్చితే లైక్ చేయాలి. కూల్ డ్రింక్ తిన్నాడు, నైట్ కూల్ డ్రింక్ బర్గర్ తిన్నా పన్నా. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది కూడా నోమ్ చామ్స్కీ అంటే నోము నోసుకున్న భాష రావాలని నా కొడుకుకు అని. ఓకే, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం, సంజ్ఞ జీన్ పాయింట్ వేసుకున్నది. కార్ల్ రోజర్స్ ఆత్మ, కార్ల్ రోజర్స్ అట్లా తిరుగుతుంది. ఒక్కటేసారి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ ఏమో ఉంది కదా పాట, మీరు ఒకసారి చూడండి. ఇంకా క్యాండిల్ పట్టుకునే ఆత్మ కార్లో తిరుగుతుంటుంది. ఏది ఒకటి హిందీ సాంగ్ ఉంది, ఏముంది, आजा रे वो मेरे दिलबर आजा, దిల్ కి ప్యాస్ బుझा जा रे అని ఒకటి ఉంది. అదేంటిదంటే అది మీరు కొట్టుర్రి, ఓ నూరి ఏమో ఉంది, నూరి అని ఏమో పాట ఉంది. ఆ పాట వినంగానే ఆమె దయ్యం, ఆ హీరో కోసము ఆ ఆత్మ అంత క్యాండిల్ పెట్టుకొని నూరి అనుకుంటూ పోతుంది. ఆమె కార్లో కూర్చొని పోతుంది ఆ దయ్యం ఆత్మ. ఓకే, మీకు గుర్తుండాలని చెప్తున్నా. ఆ పాట అట్లనే ఉంది, ఒకసారి నూరి అని కొట్టి చూడరు తెస్తే. ఆయనతో ఆ పాట విన్నాక మళ్ళీ అన్ని ఆత్మ పాటలే వస్తాయి. మిమ్మల్ని 40 నిమిషాల వరకు మీ తాత కూడా ఆడికే కదలనియడు. సారీ అండి బాబు, మీకు గుర్తుండాలని నేను చెప్తున్నా. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, సోషల్ చేస్తా, మెథడ్ చేస్తా, ఉపవాచకం కూడా చేస్తా. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎక్కడైనా రవ్వగింజంతా కూడా మీకు ఎక్కడైనా ఒక్కటైనా గుర్తుందా కోల్బర్గ్ గురించి అనేది? అంటే ఆ దశలు, ఆ స్థాయిలు, ఆ మోరల్, ఆయన ఏంటి, ఆయనకు వచ్చిన అవేంటి గ్రంథాలు ఏవైనా గుర్తుకున్నాయంటే తప్పకుండా లైక్ చేయాలి. ఓకే, లైక్ చేయాలి ప్లీజ్ దయచేసి. నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఎంతమంది రీచ్ కావాలనేది నా లక్ష్యం ఉన్నది. నా లక్ష్యానికి మీరు కోఆపరేట్ చేయండి. ఇప్పటికే నాకు బూస్ట్ అండ్ నాకు ఒక బూస్ట్ ఇస్తున్నారు, నాకు ఒక ఎనర్జీ ఇస్తున్నారు, నాకు ఒక ప్రేరణని ఇస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి నేను ఇంతసేపు చేయగలుగుతున్నాను. సో అలాగే ఒక్క లైక్ కొట్టుర్రి, నా లక్ష్యానికి తోడ్పడండి మీరు. అంత నా వీడియోస్ వైరల్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఓకేనా, ఎందుకంటే నేను చేసిన దానికి ఇంకెంతమంది చూస్తారు కదా. చాలామంది యాప్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది బుక్స్ చూడని వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది దగ్గర బుక్స్ అవైలబుల్గా కూడా లేవు. కొంతమంది పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ కోఆపరేట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కొంచెం ఉపయోగపడుతుందనే కామెంట్స్ చదివి మాత్రమే నేను ఇలా నిర్ణయాలు చేసుకుంటున్నాను. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పోతా అంటే ఇది పోదు మేడం అంటే పోను ఇక నేను. ఓకేనా, ఓకే, మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని అడిగినా అని చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఎందుకంటే సోషల్ మొత్తం ఉన్నాయి వీడియోస్, 120 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా ఒక 60 నుంచి 70 వరకు ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా నేను ప్రాక్టీస్ బిట్స్ చేస్తా. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా ఇక మన దగ్గర. ఇక్కడ ఏంటి ఏం లేదు, టైం ఉండాలి. ఇప్పుడు అంతే, టైం కావాలి, మీకు కూడా టైం కావాలి. ఎంత మంచి ఇచ్చింది చూడండి. వికాస దశలు, నియమాలు, పియాజే, కోల్బర్గ్ 3 చెప్పినాక, ఒకవేళ 3 చెప్పినాక చెప్తాయి. ఓకే,
మనమైతే ఇప్పుడు తొందరగా మేడం ఇప్పుడు సైన్స్ వాళ్ళకి తెలుగు సైకాలజీ అవసరం కాబట్టి అని అన్నారు, కరెక్టే కదా. ఇక సోషల్ అయితే కొంచెం తొందరగా ఇవైతే దానికంటే ముందు ఇవి చేయండి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి ఇలాగే ఉండాలని కోరుకుంటానా. మర్చిపోవద్దు, 5 రోజులలో రావాలి, 5 రోజులలో టెట్ చదవాలి అంతే, ఓకేనా. ఇక మీరు ఏం చేస్తారో బహుమతి కోసం చేస్తారా, నేను మీకు శాలువాలు కప్తా, మీరు నాకు టెట్ రిజల్ట్ ఇది ఏ స్థాయిలో ఉన్నారో మీరు చెప్పాలి. మీరు నా శాలువాల కోసం మీరు టెట్ పాస్ కావాలి, మీరు టెట్ ఎట్లయినా పాస్ కావాలి, ఓకేనా. కేవలం దేనికోసం, నా శాలువాల కోసమే, నా శాలువాలకు ఆశపడి తప్పుగా అనుకోవద్దు. ఇది ఏ సాంప్రదాయ, ఇది ఏ స్థాయి ఒగ్గు చెప్పండి, మీరు చెప్పండి. కేవలం మేడం MMZ అబాకా ఛానల్ యొక్క శాల్వాల కోసమే టెట్టు డబ్బా కొట్టుకుంటున్నా కొడతలేను, కొడతలేను నేను, తప్పుగా అనుకోకరి. కేవలం దానికోసమే టెట్టు పాస్ అయిన విద్యార్థులు చెప్పాలి, ఉపాధ్యాయుడు. నేను కూడా అదే, మీరు కూడా అదే. సో అది ఏ స్థాయి కింద వస్తుంది చెప్పండి మీరు. కొంచెం తప్పు అడిగినా కావచ్చు, అయినా సరే మనం అర్థం చేసుకునే కెపాసిటీలో ఉన్నాం కాబట్టి చెప్పురు మీరు ఏ స్థాయో నాకు చెప్పాలి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్.